బస్సుల కొరత ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో 136కు గాను 120 బస్సులు సభకు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కోల్బెల్ట్ ప్రాంతమైన రామగుండం నుంచి సభకు సింగరేణి కార్మికులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. జరిగేటువంటి ప్రగతి నివేదిక సభకు ఇలా సింగరేణి కార్మిక వర్గం అంతా కదం తొక్కి కదులుతా ఉన్నారు. ఇలా ఆర్జీవన్లోనే 1000 మంది దాకా కదులుతా ఉన్నాం. రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా 119 సీట్లకు కేసీఆర్ గారి పిలుపు మేరకు 100 సీట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సింగరేణి కార్మిక వర్గం అంతా మేము పనిచేస్తాము. కార్యకర్తలు కూడా ఇలా బలంగా పనిచేస్తా ఉన్నారు. ఇలా సింగరేణి కార్మికులకు ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిర్రో కారుణ్య నియామకాలు, ఇలా కొత్త పిల్లలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారో వాళ్ళ ఇంత ఫోటోలు కేసీఆర్ గారు పెట్టుకొని దండం పెడతా ఉన్నారు. గౌరవనీయులు కవితక్క గారి ఆధ్వర్యంలో ఇలా సింగరేణి కార్మిక వర్గం అంతా హైదరాబాద్ సభకు కళ్ళు వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. కోల్బెల్ట్ కు ఆదివారం సెలవు దినం కావడంతో సింగరేణి కార్మికులు సభకు తరలి వెళ్లారు. వీరితో పాటు కార్యకర్తలు, సామాన్యులు కొంగరకలాన్ సభకు వెళ్లారు. రామగుండం నియోజకవర్గం నుండి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులతో పాటు వాహనాలు కూడా తరలి వెళ్లాయి. ప్రగతి నివేదన సభకు లక్షలాది మంది తరలి వెళుతున్నారు. 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశావాహులు పోటాపోటీగా వాహనాల్లో కార్యకర్తలను తరలించారు. 450 ఆర్టీసీ బస్సులు, వందలాది ప్రైవేటు వాహనాలలో వెళుతున్నారు. మంచిర్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు టికెట్ రేసులో ఉన్న గోనెం విజయ్ కుమార్, రామ్మోహన్ రావు పోటాపోటీగా కార్యకర్తలను తరలించారు. అటు బెల్లంపల్లి, ఖానాపూర్, బోధ్, చెన్నూరు, ముథోల్ నియోజకవర్గాల నుంచి ఆశావాహులు ప్రజల తరలింపులో బల ప్రదర్శనలు చేస్తున్నారు.